హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. ఇదేదో బాగున్నట్టుంది లాలీపాప్లో. ఏంటి కొందనకి ఇస్తారా? అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇది ఫ్రెండ్షిప్ డే రోజు మేమంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎలా కట్టుకున్నామో అన్నీ తెలిపే వీడియో అన్నమాట. ఈ వీడియోలో మా ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుని చాక్లెట్స్ తీసుకొచ్చి, చిన్నపిల్లలు ఎలా అయితే ఫ్రెండ్షిప్ డే చేసుకుంటారో మేము అలా చేసుకున్నాము. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆగస్టులో వచ్చే ఫస్ట్ ఆదివారాన్ని ఫ్రెండ్షిప్ డేగా అయితే సెలబ్రేట్ చేసుకుంటామండి. సరదాగా ఆ రోజు ఏంటంటే మనం కూడా అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి టైం కావాలి కదండి. అలాగే నలుగురు టైం స్పెండ్ చేయడానికని ఇలా అయితే సరదాగా మేము చూసారా లాలీపాప్లు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చారు. లాలీపాప్స్ అయితే వాణిగా తీసుకొచ్చారండి. ఇలా 5 స్టార్ ఒకళ్ళు, డైరీ మిల్క్స్ ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం అయితే తీసుకొచ్చాము. తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నిటిని కూడా టేబుల్ అంతా కూడా చాలా నీట్గా డెకరేట్ చేసాం. మా వాళ్ళంతా కూడా మీకు హాయ్ చెప్తున్నారు. ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యారండి. వాణి గారు, కుమారి గారు, శిరీష, నళిని, మహాలక్ష్మి, శ్యామల గారు, నేను, అలాగే మోనిక వాళ్ళ ఫ్రెండ్, నెక్స్ట్ మా బుజ్జమ్మ గారు కూడా యాడ్ అయ్యారండి. ఈసారి ఎల్లో కలర్ డ్రెస్లో ఉన్నారు కదా, తనే బుజ్జి గారు. ఇలా మీట్ అయినప్పుడు సరదాగా కాసేపు అందరూ చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారండి చక్కగా. ఇంకా మన ఇంట్లో అంటే ప్రెజర్స్ అన్నీ ఏదో ఒకటి ఎవరో ఒకరికి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి కాసేపు ఇంచుమించుగా 3 కల్లా రండి అని చెప్పాము. అందరం వచ్చేసరికి 3:30 అలా అయిందండి. 5 వరకు కూడా అంతా కలిసే ఉన్నాము. ఇంచుమించుగా ఒక 1.5 అవర్ వరకు సరదాగా మాట్లాడుకున్నాం అనమాట. ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చే వాళ్ళు ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చారు. వరుసగా ఒక్కొక్కళ్ళు లైన్లో అందరికీ కట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని విష్ చేసి ఒకళ్ళు లాలీపాప్స్ తీసుకొచ్చారు, కొంతమంది డైరీ మిల్క్స్, 5 స్టార్స్, ఇలా చాక్లెట్స్ కూడా డిఫరెంట్గా తీసుకొచ్చారు. మహాలక్ష్మి గారు అయితే ఆల్రెడీ మేమంతా కూడా థమ్సప్ తాగేసాం, కానీ ఆవిడ మేమందరం చాక్లెట్స్ తీసుకొస్తున్నాం కదా ఈసారి డిఫరెంట్గా అని చెప్పి డ్రింక్ బాటిల్స్ తీసుకొచ్చారండి. మళ్ళీ సెకండ్ అనమాట. అందరూ స్ప్రైట్ తాగారు మహాలక్ష్మి గారి డ్రింక్స్ని. 1 by 1 ఒక్కొక్కళ్ళుగా మొత్తం అందరికీ కూడా బ్యాండ్స్ కట్టుకొస్తున్నారండి. ఫస్ట్ నళిని గారు కట్టారు, తర్వాత శ్యామల గారు, ఇలా నెక్స్ట్ 1 by 1 కడుతున్నారు అనమాట. మేము ఫస్ట్ ఈ ఏరియాలోకి వచ్చేటప్పటికంటే నాకు ఇంచుమించుగా మేము 2014 ఆ టైంలో ఈ ఏరియాలోకి వచ్చామన్నమాట. 40 feet రోడ్లోకి ఇల్లు కట్టుకొని ఇంచుమించుగా అందరూ కూడా అదే టైమ్స్లో వచ్చిన వాళ్ళేనండి. ఒకే చోట ఇల్లు కట్టుకున్న తర్వాత ఏరియా ఎలా ఉంటుందో ఏంటో, కొత్త ఏరియా కదా మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఎదురింట్లో ఆంటీ గారు ఉండేవారండి, శిరీష గారు వాళ్ళ మదరు, తను, వాణి గారు, కుమారి, మేమంతా ఫ్రెండ్స్ అనమాట. అసలు ఏస్తో సంబంధం అయితే లేదండి. అందరూ చాలా చక్కగా కలుపుకోలుగా ఉండేవాళ్ళం. మేము వచ్చిన కొత్తలో అయితే ఎక్కువగా ఇళ్ళు ఉండేవి కాదనమాట అండి, కొంచెం మందే ఉండేవారు. అప్పుడు టైంలో అయితే ఎక్కువ ఇన్వర్టర్స్ ఉండేవి కాదు, ఏసీలు ఉండేవి కాదు. సమ్మర్లో కరెంట్ పోతే అందరూ బయటకు వచ్చి మాట్లాడుకునే వాళ్ళం. అసలు టైమే తెలిసేది కదా. ఇంచుమించుగా 10-11 వరకు కూడా అలా కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం. తర్వాత మధ్యాహ్నం పూట టైంపాస్కి అష్టచమ్మ కూడా ఆడుతూ ఉండేవాళ్ళం అండి. అలా ఒక 2-3 years వరకు కూడా అలాగే ఉండేవాళ్ళం అందరం. తర్వాత ఎవరికాళ్ళు ఇన్వర్టర్స్ పెట్టించేసుకొని ఏసీలు అలా ఎవరింట్లో వాళ్ళు బిజీ అయిపోయారు. తర్వాత మా ఏరియాలో కన్స్ట్రక్షన్స్ వర్క్స్ పెరిగి బిల్డింగ్స్ కూడా బాగా ఎక్కువయ్యండి. ఏరియా అంతా కూడా బాగా డెవలప్ అయిందనమాట. అప్పటి నుంచి ఇంకా కబుర్లై కొంచెం అయితే తగ్గినాయి. ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగానే ఉంటున్నారు. 2015 నుంచి అయితే అండి వినాయక చవితి, దసరా ఇలా చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఆ పూజలు చేసిన 4 రోజులైతే ఇంకా దానికి సంబంధించి అందరూ నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటారు. మిగతా టైమ్స్లో అయితే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అనమాట. అలాగే ఫ్రెండ్షిప్ డే రోజు మాత్రం అండి మా ఆంటీ ఉండేవారు. ఇప్పుడు ఆంటీ అయితే లేదండి. ఆ ఆంటీ గారు అయితే అది ఫ్రెండ్షిప్ డే మార్నింగ్ అనమాట. అందరికీ విష్ చేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకొచ్చి కట్టేవారు. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టిన తర్వాత అందరికీ చాక్లెట్ ఇచ్చేవారండి. అలాగా మాకు అలవాటైందనమాట. తర్వాత ఏంటంటే ఇలా ఎవరికాలు వచ్చి సపరేట్గా కాదండి, అందరం కలిసి ఒకే టైంలో ఉందని చెప్పి మా ఇంటికైతే అందరినీ సరదాగా ఒక టైం చెప్పి ఫోన్ చేసి రమ్మంటే వచ్చి బ్యాండ్స్ కట్టి చాక్లెట్స్ అవి ఇచ్చి కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇలాగా ఇంచుమించుగా ఒక 5 to 6 years నుంచి అయితే జరుగుతుందండి. ఆ కాసేపు టైం కూడా చాలా బాగుంటుంది.
ఫ్రెండ్షిప్ డే అనేది పిల్లలకే కాదండి, ఇలా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ వాళ్ళు చక్కగా అందరూ కలిసి ఉంటే ఫ్రెండ్షిప్ డే అనేది ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఉండే కొలది అండి బిల్డింగ్స్ పెరిగినాయి. అలాగా నల్లి గారు, బుజ్జి గారు, మహాలక్ష్మి గారు, శ్యామల గారు వీళ్ళంతా కూడా తర్వాత అందరూ ఒక్కొక్కరుగా యాడ్ అయ్యామన్నమాట. ఏదన్నా అకేషన్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళాలన్నా ఏదన్నా కార్యక్రమాలు చేయాలన్నా కూడా మా ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా కలిసి చేస్తామండి. ఇంకా మాకు దసరా కమిటీ అలాగే ఇరుగు పొరుగులో ఇంకా చాలామంది మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇంకా పూజల టైంలో అందరూ కూడా చక్కగా కలిసి ఉంటాము. ప్రస్తుతానికైతే ఫస్ట్లో ఒక 7 మెంబర్స్ ఉండేవాళ్ళం అండి. ఆ 7 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళం. పద్మ గారు, తులసి గారు వీళ్ళైతే మిస్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతానికి దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమైతే మీట్ అయ్యాము. ఈసారి మా మోనిక అయితే బిజీగా బయట వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసిందనమాట అండి. మేము కాల్ చేసామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకుని వచ్చిందంట. వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిందంటే మేమందరం కూడా ఫ్రెండ్షిప్ డే ప్రతి సంవత్సరం బాగా చేస్తామంటే తను కూడా వచ్చిందనమాట. ఎలా చేస్తారో ఏంటో అని సరదాగా చూడటానికని. మోనిక పక్కన బ్లూ కలర్ డ్రెస్లో ఉంది కదండి, ఆ అమ్మాయి అయితే మోనిక వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తను కూడా ఈసారి మాతో పాటు యాడ్ అయిందండి. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మాత్రం మేమందరం కూడా తప్పకుండా మా ఆంటీ గారిని అయితే గుర్తు చేసుకుంటామండి. నిజంగా చెప్పాలంటే చాలా బాగా ఉండేవాళ్ళు అందరితోటి. మా అందరికన్నా కూడా పెద్ద అయినా సరే అన్నిటిలో మాతో కలిసిపోయి ఉండేవారు. ఆంటీని అయితే మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేమండి. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు రాగానే ఆంటీ అయితే మాకు తప్పకుండా గుర్తొస్తారు. వీడియో చూస్తున్నంతసేపు మీకు అర్థమవుతూ ఉంటుందండి. మధ్యలో చూసారా వాణి గారు కుమారి కడుతుంటే ఒళ్ళో కూర్చోబెట్టేసుకున్నారు. అలా జోక్స్ అయితే వాణి గారు మరీ చిన్నపిల్ల అండి, అసలు మామూలుగా నవ్వించనమాట. ప్రతి ఒక్కరితో జోక్స్ వేసి ఆ కాసేపు అయితే ఇంకా అందరూ నవ్వుతూనే ఉంటామన్నమాట. మేము జనవరి 1 నుంచి మొదలు పెట్టేవాళ్ళం. జనవరి 1కి అంటే న్యూ ఇయర్ కేక్ కట్ చేసేవాళ్ళం అనమాట. న్యూ ఇయర్ కేక్ కట్ చేయడం ఏంటి, తర్వాత హోలీ చేయడం, ఫ్రెండ్షిప్ డేలు చేయడం, కృష్ణాష్టమి, ఇలా 1 by 1 వచ్చే ఫెస్టివల్స్ అన్నిటిని కూడా సెలబ్రేట్ చేసేసేవాళ్ళం అండి. అయినా మన పిల్లలకి కూడా ఆ పండగలు అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే ప్రతి పండగని కూడా చేసేవాళ్ళము. అలాగా ప్రతి అకేషన్ చేయడం అయితే అలవాటు అయిపోయింది. ఇదిగోండి మా మహాలక్ష్మి గారు స్ప్రైట్ బాటిల్ అనమాట. ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ కట్టడం, స్ప్రైట్ బాటిల్ అందరికీ ఇవ్వడం. ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్నీ కూడా కట్టడం అయిపోయిన తర్వాత ఈ వీడియోలు పిక్స్ అన్నీ కూడా తీసిందండి. సాయి తీశాడు, చాలా ఓపిక్గా తీసాడు. నల్లి గారు వాళ్ళ బ్రదర్ అనమాట వచ్చాడు. ఈయన లేరనమాట, మా వారు లేరు. ఫొటోస్ తీయడానికి వీడియో తీయడానికి రమ్మంటే వచ్చాడు తను. తర్వాత ఈయన కూడా వచ్చారనమాట. మాకు 2 ఫోటోగ్రాఫర్లు ఈసారి అయితే. ఇద్దరు కలిసి వీడియోస్ పిక్స్ అన్నీ కూడా చాలా బాగా తీశారు. మెమరబుల్గా ఉండిపోయి ఏంటంటే అండి తప్పకుండా పిక్సే అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఆ పిక్స్ అయితే తప్పకుండా తీయించుకుంటాం. ఈ పిక్స్ తీసినప్పుడైతే అవి తీయడం కోసం ఇప్పుడు ఈ వీడియో వస్తుంది చూడండి. ఈ వీడియో కోసం మమ్మల్ని అందరినీ మోకాల మీద కూర్చోబెట్టారనమాట. కూర్చొని అలాగ మెళ్ళ పైకి పెట్టి చూడమంటే వాళ్ళు వీడియో ఎప్పుడు కంప్లీట్ చేస్తారా, పిక్ ఎప్పుడు వస్తుందా, అయిపోయిందా లేదా అన్నట్టు అలా ఎక్స్ప్రెషన్ తోటి ఆ మోకాల మీద నిలబడి మెళ్ళ పైకెట్టేసరికి మెడ నొప్పి వచ్చి కాళ్ళు నొప్పి వచ్చి అయిపోయిన తర్వాత చూడాలి. అసలు ఫుల్ కామెడీ అనమాట. ఒక్కొక్కరు ఎంత నవ్వుకున్నారు, మధ్యలో జోకులు వేస్తూ ఉండేవారు. ఫోటో కోసం సీరియస్గా ఎక్స్ప్రెషన్స్తో ఫేస్లు పెడతా ఉంటే మధ్యలో నవ్వించేసరికి అసలు మామూలుగా నవ్వుకోలేదండి ఆ కాసేపు కూడా. నేనైతే కింద అలాగా అది అయిపోయిన తర్వాత కూర్చుని కడుపు పట్టుకొని కళ్ళంటే నీళ్ళు వచ్చేలాగా అయితే నవ్వాను. అసలు ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా ఫ్రెండ్షిప్ డే ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా.